శోభిత ధూళిపాల ఈమె అసలు ప్రెజెంట్ అయితే ట్రెండింగ్లో నడుస్తుంది. అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈమె ఏ సినిమాలు చేసింది, అసలు ఈమె లైక్ ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటి అని చెప్పైతే చాలా విషయాలు అయితే ఇప్పుడు బయటకు నడుస్తుంది. అండ్ దట్టు ఇప్పుడు చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అవడంలో ఈ విషయం మధ్యలోకి అయితే సమంతని కూడా లాగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ ఏంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇందులో సమంతకి సంబంధం ఏంటని విషయాలు చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో శోభిత ధూళిపాల హిందీ సినిమాతో కెరియర్ని ప్రారంభించింది. ఆ తర్వాత అంటే 2018లో అడవిశేష్ హీరోగా తెరకెక్కిన గూఢాచారి చిత్రంలో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన కురూప్, మళ్ళీ అడవిశేష్ హీరోగా తెరకెక్కిన మేజర్, మణిరత్నం తెరకెక్కించిన పొనియన్ సెల్వన్ వంటి హిట్ సినిమాల్లో నటించింది. వాస్తవానికి సినిమాల్లో కంటే కూడా నాగ చైతన్యతో డేటింగ్ వార్తలతో ఈమె బాగా ఫేమస్ అయిందనే చెప్పాలి. ఎట్టకేలకి అక్కినేని నాగ చైతన్య మరియు శోభితాల నిశ్చితార్థం ఈరోజు నాగార్జున వాళ్ళ ఇంట్లో అందరు జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వరకే వాళ్ళు చేసుకున్నారు. ఈ సందర్భంగా శోభిత గురించి సోషల్ మీడియాలో ఎక్కువగానే చర్చ నడుస్తుంది. ఆమె ఎవరు, అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యేంత రేంజ్ అమ్ముకుందా, ఇలా రకరకాల డిస్కషన్లు అయితే నడుస్తున్నాయి. శోభిత గురించి చెప్పాలంటే ఆమె మన తెలుగు అమ్మాయి. అవునండి, ఆమె మన తెలుగు అమ్మాయి. ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన అమ్మాయి శోభిత. ఆమె తండ్రి ఓ నేవీ ఆఫీసర్, ఆమె తల్లి ఒక స్కూల్ టీచర్. మొదట శోభిత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. 2013 ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అదే టైంలో ఆమెకి బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా విచిత్రం ఏంటంటే శోభిత చెల్లెల పేరు కూడా సమంత ధూళిపాల కావడం. కొన్నేళ్ల క్రితమే ఆమె ప్రేమ పెళ్లి చేసుకుంది. నాగ చైతన్య మొదటి భార్య కూడా సమంత అనే సంగతి అయితే మనకి తెలిసిందే. ఇదిలా ఉంటే వీళ్ళ ఎంగేజ్మెంట్ విషయంలోకి శామ్ని అయితే ఇన్వాల్వ్ చేస్తున్నారు మన నేటిజన్లు. అయితే ప్రస్తుతం మన మూవీస్కి దూరంగా ఉంటుంది మన శామ్. ఆమెకి అనారోగ్య సమస్యలు ఉండడంతో పూర్తిగా ఆరోగ్యవంతులుగా అవడానికైతే సహజమైన చికిత్స అయితే మన శామ్ తీసుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్లోనే ఉంటుంది. ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఫోటోలు లేదా జీవిత సత్యాలకి సంబంధించిన కోట్స్ ఇలా ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్లో కానీ తన వేరే సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే కొన్ని ఇయర్స్ క్రితం మన శామ్ అండ్ చైతన్య అయితే పెద్దలను ఒప్పించి లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నారు. టాలీవుడ్లో ఉన్న బెస్ట్ కపుల్స్లో ఒకరు వీళ్ళు అని చెప్పి అలా అనిపించుకున్నారు. శామ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండేది. కానీ 2021లో వీళ్ళు ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. అక్టోబర్ 2న శామ్ విడాకులు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించారు. శోభితతో ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు కదా, సో ఆ ఫోటోలు బయటకు వచ్చాయి. నాగార్జున ఈ ఫోటోలు షేర్ చేయగానే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి. ఈ క్రమంలో అందరూ సమంత ప్రస్తావన అయితే తీసుకొస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నాగ చైతన్యాన్ని ఉద్దేశించి ఏదో ఒక కోట్ లేదా పిక్ షేర్ చేస్తూ వచ్చేది. అయితే చైతన్య లాగానే సమంత కూడా రెండో పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుందా అనే డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. మరి చూడాలి. సమంత పోస్టుల కింద అయితే అండ్ నాగ చైతన్య పోస్టుల దగ్గర అయితే అందరు చాలామంది సమంతని వెనకేసుకుని వచ్చి అయితే కామెంట్స్ అండ్ ట్వీట్స్ అయితే చేస్తున్నారు. సో మరిన్ని గాసిప్స్ కోసం, మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.